అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం గుజరాత్ టూరిజం వీడియోస్ చూస్తున్నాం కదా. ఇప్పటి వరకు ద్వారకా, భేట్ ద్వారకా, గోపి తలావ్, నాగేశ్వర జ్యోతిర్లింగం వీటన్నిటికీ ఎలా వెళ్ళాలి, ఇంకా వాటి టైమింగ్స్ ఏంటి, హిస్టరీ ఏంటి ఇవంతా తెలుసుకున్నాము. మీరు అవి చూడనట్టయితే ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి లింక్స్ క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి. ఇప్పుడు మనం సోమనాథ్ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, ఎలా దర్శనం చేసుకోవాలి, దర్శనం టైమింగ్స్ ఏంటి, ఇంకా చుట్టుపక్కల మనం చూడాల్సిన ప్రదేశాలు ఏంటి, ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. సోమనాథ్ జ్యోతిర్లింగం ఒక్కటే దర్శనం చేసుకోవడానికి వెళ్ళే కంటే చుట్టుపక్కల ఉన్న ఈ ద్వారక, ఇంకా ఈ భేట్ ద్వారక, నాగేశ్వర జ్యోతిర్లింగం ఇవి కూడా దర్శనం చేసుకుంటే బాగుంటుంది. లేదు సోమనాథ్కి ఒక్కటే వెళ్తాము అనుకునే లెక్క అయితే సోమనాథ్కి డైరెక్ట్గా మనం వెళ్ళాలంటే ముందు రాజ్కోట్కి చేరుకోవాలి. రాజ్కోట్కి ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ రాజ్కోట్ చేరుకుని అక్కడి నుంచి సోమనాథ్కి 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట. క్యాబ్లో కానీ బస్లో కానీ మనం ఈ సోమనాథ్కి వెళ్ళొచ్చు. ట్రైన్లో వెళ్ళే లెక్క అయితే రాజ్కోట్ నుంచి వీరావల్ రైల్వే స్టేషన్కి ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ వీరావల్ రైల్వే స్టేషన్ గుడికి 5 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుంది. మిగతా ప్లేసెస్ కూడా విజిట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ద్వారకా చూసుకోవాలి. ద్వారకా తర్వాత కీర్తి మందిర్కి వెళ్ళొచ్చు. అది పోర్బందర్లో. ద్వారకా నుంచి పోర్బందర్కి 105 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ పోర్బందర్ నుంచి సోమనాథ్కి చేరుకోవచ్చు. లేదంటే ద్వారకా చూసుకుని డైరెక్ట్గా సోమనాథ్కి కూడా వెళ్ళొచ్చు. ద్వారకా టు సోమనాథ్ 237 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సోమనాథ్కి రోడ్వే నుంచి వెళ్ళేటట్లయితే మన జర్నీ అంతా బీచ్ పక్క నుంచి ఉండే హైవే మీంచే వెళ్తుంటాము. ఈ బీచ్ వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. మధ్యలో మేము ఇక్కడ మాధవపూర్ బీచ్ దగ్గర అయితే ఆగాము. ఇక్కడ పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ సోమనాథ్కి వెళ్దాము. ఇప్పుడు ఈ బీచ్ ఎలా ఉందో మనం చూద్దాము రండి. బీచ్లో అలా చూస్తుంటే పెద్దవాళ్ళ మనకే వెళ్ళి ఆడుకోవాలనిపిస్తుంది కదా. ఇంకా పిల్లలైతే మన మాట వింటారా? ఎలా అయితే వెళ్ళి ఆడుకున్నారు, డ్రెస్లన్నీ తడుపుకున్నారు. రిటర్న్ వాళ్ళని ఒక పావుగంట ఆడిపించి తీసుకెళ్ళిపోతున్నాము. ఈ సీ లెవెల్ రోడ్ నుంచి చాలా డౌన్లోకి ఉంది. కాదు సీ లెవెల్ నుంచే రోడ్ చాలా హైట్లోకి కట్టారు. ఎందుకంటే ఇది అరేబియన్ సీ పార్ట్లోకి వస్తుంది. దిగేటప్పుడు బీచ్ని చూసి అలలు చూసి ఆత్రంగా పరిగెత్తుకుంటూ దిగేసాం, కానీ ఎక్కేటప్పుడు అయితే కాళ్ళు అయితే వెనకాల రాలేదు. ఒక చిన్న సైజు కొండను ఎక్కుతున్నట్టే ఉంది. ఆ ఇసుకలోంచి కాలు తీసి కాలు వేయడం అంటే ఏదో 10 కేజీలు రాయి లేపి పెట్టినట్టే అనిపించింది అనమాట. ఎలా అయితే వీళ్ళని తీసుకెళ్ళి డ్రెస్ చేంజ్ చేయించాము. ఇంకా కార్ గేమ్ పక్కన ఉంటే ఇంకా అది ఎక్క ఆడుతా అన్నారు. ఇంకా ఆడుకున్నారు. ఒక 10 మినిట్స్ తర్వాత మేము రిటర్న్ సోమనాథ్కి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మనం సోమనాథ్ని చూద్దాము రండి. ఇప్పుడు మనం సోమనాథ్కి చేరుకున్నాము. ఇక్కడ స్టే చేయాలనుకుంటే ఆ రూమ్స్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ ఏంటనేది ఇప్పుడు నేను చెప్తాను మీకు. సోమనాథ్లో స్టే చేయాలనుకుంటే మనకి ట్రస్ట్ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మహేశ్వరి అతిథి భవన్ అండ్ లీలావతి అతిథి భవన్, వీటిలో నాన్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి. నాన్ ఏసీ రూమ్ బుక్ చేసుకోవాలంటే 750 రూపీస్ అవుతుంది. ఏసీ రూమ్ అయితే 1300 అవుతుంది. అదే 4 మెంబర్స్కి ఏసీ రూమ్ బుక్ చేసుకోవాలంటే 1700 అవుతుంది. ఇదిగోండి వాటి ప్రైజెస్ ఇవి. అండ్ ఇక్కడ ట్రస్ట్ రూమ్స్లో ఫుడ్ కూడా నార్మల్ ప్రైజెస్లోనే ఉంటుంది. ఇక్కడ సాగర్ దర్శన్ అనే ట్రస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి. ఇందులో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయి రూమ్స్, ఎందుకంటే ఇది టెంపుల్కి పక్కనే ఉంటుంది అండ్ బీచ్కి ఎదురుగా ఉంటుంది. ఈ వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. వీటి ప్రైజెస్ వచ్చేసి ఇవి. మనం ఈ రూమ్స్ అన్ని somnath.org అనే వెబ్సైట్లో బుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సోమనాథ్ దర్శనానికి వెళ్దాము. అండ్ దర్శనం చేసుకోబోయే ముందు ఈ సోమనాథ్ చరిత్ర ఒకసారి తెలుసుకుందాము రండి. జ్యోతిర్లింగాలన్నిటిలో మొట్టమొదటి ద్వాదశ జ్యోతిర్లింగమే ఈ సోమనాథ్ జ్యోతిర్లింగం. ఇది చంద్రుడు నిర్మించిన ఆలయం. చంద్రుడు అంటే సోముడు, అందుచేత ఇది సోమనాథ్ ఆలయంగా పిలువబడింది. ఈ ఆలయాన్ని చంద్రుడు ఎందుచేత నిర్మించాడంటే దక్షుడికి 20 మంది కుమార్తెలు, వారందరినీ చంద్రుడు వివాహం చేసుకుంటాడు. కానీ రోహిణిపైనే ఎక్కువ అభిమానం చూపించడం వల్ల మిగతా భార్యలు తమ తండ్రి వద్దకు వెళ్ళి మొరపెట్టుకోవడంతో ఆగ్రహించిన దక్షుడు చంద్రుడికి శాపం పెడతాడు.
ఆ శాపం వల్ల వచ్చిన వ్యాధి నివారణ కోసం చంద్రుడు ఇక్కడ శివలింగం స్థాపించి శివుణ్ణి పూజించి శాప విమోచనం పొందాడట. శివుని ఆజ్ఞ మేరకు చంద్రుడు తన భార్యలందరినీ సమానంగా చూసుకునేవాడట. శివుడు చంద్రుడు స్థాపించిన శివలింగంలోనే కొలువై ఉంటానని మాట ఇచ్చాడు. అందువలన చంద్రుడు అంటే సోముడు స్థాపించిన ఈ శివలింగాన్ని సోమనాథుడిగా పిలుస్తారు. ఈ ప్రదేశాన్ని ప్రభాస తీర్థమని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని మొదట చంద్రుడు బంగారంతో నిర్మించాడని, రావణుడు వెండితో నిర్మించాడని, ఆ తర్వాత కృష్ణుడు కొయ్యతోనూ భీముడు రాతితోనూ తిరిగి నిర్మించారని చరిత్ర చెప్తున్నాయి. ఈ ఆలయం అనేకసార్లు ధ్వంసం చేయబడి తిరిగి నిర్మించబడింది. అత్యంత సంపద ఉన్న ఈ సోమనాథ్ ఆలయం 1024లో గజనీ మొహమ్మద్ థార్ ఎడారి ప్రాంతం నుండి ఇక్కడకు చేరుకుని ఈ ఆలయ సంపదను కొల్లగొట్టి ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ఆలయం తిరిగి నిర్మించారు. 1308లో అలావుద్దీన్ ఖిల్జీ సైన్యం ధ్వంసం చేశారు, తిరిగి నిర్మించారు. ఆ తర్వాత ఔరంగజేబు ఈ ఆలయాన్ని మళ్ళీ నాశనం చేశారు. ఆ తరువాత కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించిన ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ ఆలయం జూనాగఢ్ ప్రాంతంలో ఉంది. మనకు స్వాతంత్రం వచ్చాక సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశంలోని అన్ని రాజ్యాల ఒప్పందంతో దేశంలో కలిపారు. కానీ దీనికి నిజాం రాజులు వ్యతిరేకించడంతో హైదరాబాద్ని సైనిక చర్యలతో దేశంలో కలిపారు. అలానే ఈ జూనాగఢ్ని పాలించే రాజు కూడా పాకిస్తాన్తో కలుపుతానని అనడంతో సైనిక చర్యలతో కలపడం జరిగింది. ఆ తర్వాత 1950లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. ఇక్కడ మనం గుడి పర్యావరణలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం కూడా మనం చూడవచ్చు. ఈ ఆలయంలో దర్శనం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. అండ్ హారతి వచ్చి ఉదయం 7 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం 12 గంటలకు ఒకసారి, తిరిగి రాత్రి 7 గంటలకు ఒకసారి హారతిస్తారు. మ్యాక్సిమం హారతి దర్శనం చేసుకోవడానికి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి లేజర్ షో ఒకటి వేస్తారు నైట్ టైం. దాని టికెట్ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్ ఉంటుంది. ఈ షోస్ వచ్చేసి 7 to 7:40 వరకు ఉంటుంది అండ్ 8 to 8:40 వరకు ఉంటుంది. 40 మినిట్స్ అయితే ఉంటుంది. లేజర్ షోలో టెంపుల్కి సంబంధించిన హిస్టరీ కానీ శివుడి గురించి కానీ బ్యూటిఫుల్గా అయితే చూపిస్తారు. చాలా అట్రాక్టింగ్గా ఉంటుంది. ఈ సౌండ్ సిస్టమ్స్ కానీ ఆ విజువల్స్ కానీ మనకైతే గూస్ బంప్స్ అయితే వస్తాయి. అంత బాగుంటుంది. మీరు మాత్రం వెళ్తే నైట్ వరకు ఓపిక పట్టి ఈ లేజర్ షోని విజిట్ చేసి రండి. టెంపుల్ లోపల అట్మాస్ఫియర్ కానీ నేచర్ కానీ ఆ బీచ్ వ్యూస్ కానీ చాలా బాగుంటాయి. బయటకైతే రావాలనిపించదు. ఇదిగోండి సోమనాథుని మీరు కూడా దర్శించుకోండి. ఇక్కడ అలంకారాలు అయితే చాలా బాగా చేస్తారు. ఈ అలంకారాలన్నీ కూడా గుడిలోంచి బయటకు వచ్చేటప్పుడు మనకి బ్యానర్లో పెద్ద పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. రకరకాలుగా ఆ అలంకరణ అవన్నీ చూస్తూ కళ్ళు సరిపోవు అనమాట. ఈ టెంపుల్లోకి మొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఆఖరికి స్మార్ట్ వాచ్ కూడా పెట్టుకెళ్ళినవారు. సో అంత ప్రైవసీ మెయింటైన్ చేస్తారు టెంపుల్కి. మనకి క్లాక్ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మొబైల్స్కి కానీ ఇంకా మన గ్యాడ్జెట్స్కి వాటికి. ఈ సోమనాథ్ ఆలయానికి పక్కనే ఉన్న ఈ ఎంట్రీ బోర్డు పక్కన ఉన్న ఈ సందులోపల నుంచి వెళ్తే ఇంకో శివాలయం ఉంటుంది. ఇది అహల్యాబాయి హోల్కర్ గారు నిర్మించిన ఆలయం అనమాట. ఇదే అసలైన జ్యోతిర్లింగం అని చాలామంది నమ్ముతారు. మనం అభిషేకాలు ఏమైనా చేయించుకోవాలంటే ఈ ఆలయంలో చేయించుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ ఆలయం దర్శిద్దాము రండి. శివాలయంలో కూడా దర్శనం చేసుకుని బయటకు వచ్చాక మనం చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలు అయితే చాలా ఉంటాయి. నేను ఫస్ట్ ప్రిఫర్ చేసేది ఏంటంటే ఈ ఓషన్ వ్యూ. ఈ సర్కిల్లోంచి రైట్ సైడ్ ఉంటుంది ఎంట్రీ ఫీ వచ్చేసి 5 రూపీస్ ఉంటుంది టికెట్. మనం ఈ టికెట్ తీసుకుని లోపలికి ఎంట్రీ అవ్వచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. ఈ బీచ్లో కూర్చొని టైం స్పెండ్ చేయొచ్చు. లేదంటే టెంపుల్ బ్యాక్ సైడ్ రోడ్ ఉంటుంది. ఈ రోడ్లో మనం నడుచుకుంటూ అలా వెళ్తే సన్సెట్ వ్యూ అయితే అస్సలు మిస్ అవ్వద్దు వెళ్ళినప్పుడు. ఇక్కడ సన్సెట్ చాలా బాగుంటుంది. మన తెలుగు స్టేట్స్లో మనం సన్ రైజ్ మాత్రమే చూస్తాము. ఈ స్టేట్స్కి వచ్చినప్పుడే మనకు సన్సెట్ అయితే కనిపిస్తుంది. టెంపుల్లోంచి కూడా మనకి సన్సెట్ పాయింట్ కనిపిస్తుంది. మ్యాక్సిమం ఈవినింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి.
ఎంతసేపు నుంచున్నామో తెలియదు. అలా చూస్తూ ఒక 1 అవర్ వరకు అలా ఉండిపోయాం అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఎంత బాగుంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఇంకా నైట్ అయ్యే కొద్దీ ఆ అలల తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది. పెద్ద పెద్ద అలలు వస్తూ ఉంటాయి. ఈ కనిపించేది బాణస్తంభం అంటారు. ఈ స్తంభం పైన బాణం గుర్తుండడం వల్ల దాన్ని అలా పిలుస్తారు. ఈ బాణం ఆలయం నుండి దక్షిణ ధ్రువం వరకు ఉన్న సరళ రేఖల్లో ఒక్క ఫ్లాట్ కూడా లేదని చూపిస్తుంది. అంటే ఈ స్తంభం నిర్మించినప్పుడే భారతీయులకు భూమి గుండ్రంగా ఉంటుంది అని తెలుసని, అలానే భూమి దక్షిణ ధ్రువం అని కూడా భారతీయులకు తెలుసని ఈ స్తంభం సూచిస్తుంది. ఇది క్రీస్తు శకం 600 ఏళ్ల క్రితం నిర్మించబడింది అని అక్కడ శాసనాలు చెప్తున్నాయి. ఈ సన్సెట్ ఎంజాయ్ చేశాక నెక్స్ట్ టెంపుల్కి దగ్గరలో అంటే 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న త్రివేణి సంగమం ఘాట్కి అయితే వెళ్తున్నాము. అంటే మేము నైట్ లేజర్ షోకి అటెండ్ అవ్వాలి కాబట్టి మేము ఈవినింగ్ వరకు చుట్టుపక్కల ఉన్న ఈ టెంపుల్స్, ఈ త్రివేణి ఘాట్ ఇవన్నీ చూసి లేజర్ షోకి మళ్ళీ టెంపుల్లోకి ఎంట్రీ అవుదామని చెప్పి ఇలా బయటకు వచ్చాము. ఈ త్రివేణి సంగమంలో 3 నదులు హీరల్, కపిల, సరస్వతి ఈ 3 నదులు ఇక్కడ కలిసి సోమనాథ్ ఆలయం దగ్గర ఉన్న ఈ అరేబియా మహాసముద్రంలో కలిసిపోతాయి. ఈ వాటర్లో ఉండే సీగల్స్ ఇంకా ఫిషెస్ అయితే మనకి అట్రాక్టింగ్గా ఉంటాయి. ఇవి మనం ఇచ్చే ఫుడ్ని తీసుకుంటాయి. అక్కడ బయట అమ్ముతారనమాట ఫుడ్. ఇవి ఏమేమి తింటాయో అవి పిల్లలకి సరదాగా అనిపించి ఇంకాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేశాము. ఈ త్రివేణి సంగమం నుంచి ఒక 100 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో పాండవ మందిర్, హింగలాజ్ దేవి మందిర్ ఇంకా సూర్య మందిర్ కూడా ఉంటాయి. అవి కూడా దర్శించుకుందాము. ఇప్పుడు మనం సూర్య మందిర్కి వచ్చాము. సూర్య మందిర్ ఇంకా సూర్యకుండ అనమాట. మేము ఇక్కడికి విజిట్ చేసేసరికి కొంచెం చీకటి అవుతుంది. అందుకని వీడియో సరిగా కనిపించట్లేదు. నేను వేరే వీడియోస్లోంచి డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తాను. గుజరాత్లోని పురాతనమైన ఆలయాలన్నిటిలో ఈ ఆలయం మొదటిది అని చెప్పి అంటారు. ఇది పాండవులు తమ వనవాసం అప్పుడు ఇక్కడ సూర్యదేవుడికి ఇంకా ఛాయాదేవికి పూజ చేసేవారట. ఇది సూర్యకుండ్. అండ్ నెక్స్ట్ మనం దర్శనం చేసుకోబోయేది హింగ్లాజ్ మాతా గుడి అనమాట. ఇది ఒక గుహలా ఉంటుంది. ఈ గుహలోకి మనం మెట్ల ద్వారా చిన్నగా కూర్చుని దిగుతూ వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఈ హింగ్లాజ్ మాత ఎవరంటే పూర్వం సతీదేవి దేహాన్ని విష్ణుమూర్తి 108 భాగాలుగా విభజిస్తారు కదా. ఆ 108 భాగాల్లో ఫేస్ పార్ట్ వచ్చేసి పాకిస్తాన్లో ఒక ప్రదేశంలో పడింది. ఆ ఫేస్ భాగాన్ని మనం హింగ్లాజ్ మాత కింద పూజిస్తాము. ఆ హింగ్లాజ్ మాతా దేవి విగ్రహ రూపాన్ని ఇక్కడ కూడా ప్రతిష్ఠించి పూజిస్తున్నారనమాట. ఇది చాలా లోపలికి వెళ్ళి చూడాలి. ఫోన్ అయితే తీసుకెళ్ళలేదు కాబట్టి నేను మీకు ఫైల్ ఫోటో డౌన్లోడ్ చేసి చూపిస్తున్నాను. అండ్ ఇక్కడే పక్కన ఇంకో గుహ కూడా ఉంది. ఈ గుహలోని శివలింగం అయితే చాలా పురాతనమైందనమాట. బయట నుంచి హింగ్లాజ్ మాత గుడి ఇలా అయితే కనిపిస్తుంది. ఈ టెంపుల్ని దర్శనం చేసుకున్నాక మాకు లేజర్ షో టైం అయింది అని చెప్పి రిటర్న్ మళ్ళీ సోమనాథ్కి వెళ్ళాము. ఈ నైట్ టైం టెంపుల్ వ్యూ అయితే ఎంత బాగుంటుందో ఒకసారి మీరు చూడండి. మీరు మాత్రం సోమనాథ్కి వెళ్తే తప్పకుండా నైట్ టైం ఈ లైటింగ్స్ కానీ ఆ లేజర్ షో కానీ చూసి రండి. అండ్ మేము సోమనాథ్ దర్శనం అయిపోయాక లేజర్ షో అయిపోయిన తర్వాత రూమ్ తీసుకుని నెక్స్ట్ డే శేషన్గిరి ఫారెస్ట్కి మేము సఫారీకి వెళ్తున్నాం అనమాట. అంటే ఫారెస్ట్లోకి మమ్మల్ని తీసుకువెళ్ళి వెహికల్లో తీసుకువెళ్ళి అక్కడ యానిమల్స్ని ఇవన్నీ చూపిస్తారు. ఈ సఫారీకి టికెట్స్ ఎలా తీసుకోవాలి, వాటి ప్రైస్ ఎంత, ప్రాసెస్ ఏంటి, ఏ టైంకి మనం సఫారీకి వెళ్ళాలి, ఇదంతా నేను వచ్చే వీడియోలో మీకు చెప్తాను. మీరు ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ నెక్స్ట్ పోర్బందర్లో గాంధీ గారి హౌస్కి వెళ్ళాము. అది కీర్తి మందిర్ అంటాము. ఆ కీర్తి మందిర్ ఇంకా వాళ్ళ వైఫ్ హౌస్. అండ్ మీరు ఆ వీడియోస్ ఏమీ మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఈ వీడియో ఓపిక్గా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ మీకు అన్నీ చూపిస్తూ ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ కీప్ సపోర్టింగ్ us. Thanks for watching. Bye bye. Have a nice day.